మా చిన్న పాపకి అక్షరాభ్యాసం చేపించడానికి వెళ్ళాము. మాక్సిమం అయితే చాలామంది బాసర వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! అక్కడ చాలా ఫేమస్ కాబట్టి టెంపుల్ ఆబ్వియస్‌లీ అక్కడికే వెళ్ళాలనుకుంటారు. కానీ ఒక్కోసారి అందరికీ అలా కుదరదు కదా! సో, ఇంకా అలాంటి టైప్‌లో ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్‌లో అంటే సరస్వతీదేవి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేపించుకుంటాం కదా! అలానే మేము కూడా హైదరాబాద్‌లో ఉన్నటువంటి బీహెచ్‌ఈఎల్‌లో సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉంది. అక్కడ ఓన్లీ సరస్వతి అమ్మవారిది మాత్రమే కాకుండా అమ్మవారు, కనకదుర్గమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి, హనుమాన్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సాయిబాబా ఇలా అందరి దేవుళ్ళు కూడా ఒకే చోట ఉన్నారనమాట. టెంపుల్ కూడా చాలా పెద్దగా, స్పేషియస్‌గా, ప్రశాంతంగా ఉందన్నమాట. మామూలుగా గుళ్ళంటేనే ప్రశాంతత కోసం వెళ్తాం కదా! అండ్ మనం చాలా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే మనం అక్షరాభ్యాసం పిల్లలకి చేపించాలి అంటే అక్కడ పూజారిని ముందుగానే సంప్రదించి ఏమేం కావాలి, ఏంటి అని మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ముందుగానే పూజకు కావాల్సినటువంటి అన్నీ కూడా ముందుగానే మనకు ఒక లిస్ట్ చెప్తారనమాట. దాని ప్రకారంగా మనం అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఏ రోజు బాగుంది అని కూడా వాళ్ళే చెప్తారు. ఆ ప్రకారంగా మనం అక్కడ అన్నీ రెడీ చేసుకొని అక్కడికి వెళ్తే టైం కూడా చెప్తారనమాట. ఏ టైం వరకు మంచిగా ఉంది అని చెప్తే మనం ఆ టైం వరకు వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా మనము పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన రోజు ఏంటంటే పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందండి. చాలా పెద్దది ఆ గుడి. అక్కడ ఏంటంటే స్వాములకి ఇరుముళ్ళు జరుగుతున్నాయి. అక్కడ ఒక 500 పైగా స్వాములకైతే ఇరుముళ్ళు జరిగాయి. ఇంకా మేము అక్కడ వెళ్ళి ఆ ఇరుముడి దగ్గరుండి ఎలా కడుతున్నారు ఏంటి అని ఆ పూజకు కూడా అటెండ్ అయ్యామన్నమాట. అసలు అంతమంది స్వామికి ఇరుముడి చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మా పాప అక్షరాభ్యాసం కూడా చాలా బాగా జరిగిందనమాట. కుదిరితే అంటే బాసర వరకు వెళ్ళలేము అనుకున్న వాళ్ళు హైదరాబాద్లో మీకు ఒకవేళ దగ్గరగా ఉంది అనుకుంటే ఒకవేళ పూజారి కాంటాక్ట్ నెంబర్ ఎవరికన్నా కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. దీంతో పాటుగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి దీనికి సంబంధించి ఏదైనా యూస్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా పెద్ద పాపకు కూడా ఇక్కడే చేపించాము అని చెప్పాను కదా! సో, పాప అయితే చాలా బాగా చదువుతుందండి. నిజంగా చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లల పని చూడండి ఇక్కడ ఇల్లు కడుతున్నారంట. సో, ఇంకా మేము బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు కాసేపు